పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన. ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయింపబడినది. కానీ వారు ఇరువురు కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలయనా ఆమె పవిత్రాత్మ ప్రభావము వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. ఇదిగో, కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును. ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికెట్టి శారీరక సంబంధము లేదు. ఆ శిశువునకు అతడు యేసు అని పేరు పెట్టెను. మత్తాయి 1:18. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, యేసు జననం రహస్యమని చెప్పే ఈ వాక్యాన్ని కొందరు పండుగకే పరిమితం చేస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు నీతిమంతుడైన యోసేపు విశ్వాసాన్ని, మరియమ్మ విధేయతను మనకు బోధిస్తున్నారు. దేవుడు మనతో ఉన్నాడంటే మన జీవితాల్ని కూడా ఆయన చిత్తానికి అప్పగించాలన్న సత్యాన్ని ఈ వాక్యం మనకు చెబుతుంది. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీ జననం ద్వారా మా జీవితాల్లో నీవే దేవుడవని గుర్తు చేయుము. యోసేపు వలె విధేయతను, మరియమ్మ వలె విశ్వాసాన్ని మాకు దయచేయుము యేసయ్యా. మా పాపముల నుండి మమ్మల్ని రక్షించి దేవుడు మనతో ఉన్నాడు అనే సత్యంలో నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.